అయ్యప్ప మాల వేసుకున్న ప్రతి ఒక్కరు స్వామి శబరిమలకు వెళ్ళాలా? శబరిమలకి వెళ్ళాలి. పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి అన్నారు. పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకి వెళ్ళాలి. కానీ దానికి ఈక్వలెంట్గా ప్రతి గల్లీ గల్లీకి పల్లె పల్లెకి దేవాలయం అయిపోయింది. మీకు అవకాశం ఉంటే శబరిమలకి వెళ్ళండి, లేదా మీ పరిసర ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి దేవాలయంలో ఇరుముడి ఇవ్వండి. శబరిమలకి ఇస్తున్నారు కూడా, వేల లక్షల ఇరుములు పరిసర దేవాలయాలు కూడా ఇస్తున్నారు. అక్కడ పోకపోతే తప్ప, ఇక్కడ ఇస్తే తప్ప అవన్నీ ఏం వేరు చేయకండి. అక్కడ అయ్యప్ప ఒకటే, ఇక్కడ అయ్యప్ప ఒకటే. ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప, సర్వాంతర్యామి స్వామి అయ్యప్ప, చరణమయ్యప్ప. ఇరుముడు అంటే ఏంటి స్వామి? అందులో ఏమేమి ఉంటాయి? ఇరుముడి అంటే రెండు ముడులు. ఈ ఇరుముడిని ఫస్ట్ ఎవరు కట్టుకున్నారని తెలిస్తే కదా ఇప్పుడు ఎవరు కట్టుకుంటున్నారు అనేది. మహిషి అనే రాక్షసుని సంహరించడానికి ఆయన పుట్టారు. కానీ ఆయన వృత్తాంతం ఒరిజినల్ అది. కానీ లౌకికమైనటువంటి కోరికతో తన తల్లికి పులిపాలు తెస్తేనే తలనొప్పి తీరుతుందని చెప్పగానే అడవికి పోయి పులిపాలు తేవడానికి వెళ్ళినప్పుడు ఆ పందల రాజావారు దారికి ఏమైనా ఆకలి అవుతుందని చెప్పేసి ఒక కొబ్బరికాయలు నెయ్యి నింపి పక్కన పిండి వంటలన్నీ పెట్టి ఇరుముడి, ఇరు అంటే రెండు ముడులు పెట్టి స్వామివారికి ఇచ్చారు. ఫస్ట్ ఆ ఇరుముడిని ప్రపంచానికి మోసుకొదిలింది స్వామివారే. అదే అనమాట. పల్లికట్టు శబరిమలైకి కళ్ళుం ముళ్ళుం కాళ్ళకు మెత్త అంటే పల్లికట్టు ఇరుముడి ఇవన్నీ ఒకటే శరణమయ్యప్ప. అందులో వాడవలసినటువంటి వస్తువులు ఏంటి మీరు అడిగిన రెండవ ప్రశ్న కరెక్ట్ అయిన ప్రశ్న అండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా శబరియాత్రకు ప్రిపేర్ అవుతున్నారు, తయారవుతున్నారు. గట్టడి ఇది చాలా ఎవిడెన్సివ్ మెసేజ్ అండి. ఇది చాలా ముఖ్యం. ఇరుముడితో పాటు మీరు ఏం తీసుకెళ్ళాలో కూడా చెప్తాను. ఇరుముడిలో 6 కొబ్బరికాయలు, ఒక కొబ్బరికాయ ఇక్కడే కొట్టేసేయాలి. ఒక కొబ్బరికాయ పెద్ద కొబ్బరికాయగా నైట్ కొబ్బరికాయ ఉండాలి. 4 చిన్న కొబ్బరికాయలు ఉండాలి. ఈ 5 కొబ్బరికాయలు తీసుకున్న తర్వాత చక్కగా దాన్ని రాకేసి దానికి నూనె పసుపు అంతా కూడా రాకి పెట్టేసిన తర్వాత మీ గురుగారి దగ్గరికి ఇవ్వాలి. వారు దాన్ని నెయ్యి కోసం హోల్ చేసి దానికి పొగ వేస్తారు. వేసిన తర్వాత అందులో అమ్మవారికి బ్లౌజు, పసుపు కుంకుమ అవన్నీ కూడాను, అయ్యవారికి గంధం, విభూది, కాజు, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ అభిషేక ఆరాధన సామాన్లన్నీ పెట్టాలి. భక్తులందరూ వేసే కానుకలు ఉంటాయి, మీరు వేసే కానుకలు ఉంటాయి. ఈ కానుకలందరూ భక్తిగా వాళ్ళ బియ్యంతో పాటు వేస్తారు చూసారా. ఈ కానుకలను తీసుకుపోయి స్వామివారి హుండీలో వేయాలి. ఉండిలో వేసిన తర్వాత ఈ నెయ్యి కాయ ఉంది చూసారా, ఈ నెయ్యి అనేది మన శరీరంలో ఉన్నటువంటి అహంకారాన్ని, ఆ జుట్టు ఉంటుంది కదా దాన్ని తోమడం, అహంకారాన్ని తీసేయడం. ఆ నీళ్ళని తీసిన తర్వాత ఇది ఒక దేహం అనుకోండి కొబ్బరికాయ, ఆత్మ అనే నెయ్యిని అందులో నింపాలి. నింపిన తర్వాత శబరిమలకి వెళ్ళగానే దాన్ని పలగొట్టగానే అందులో ఉన్న నెయ్యిని ఆత్మను తీసుకుపోయి స్వామివారు పరమాత్మ కాబట్టి ఆయనకి అర్పించేస్తాం. అప్పుడు ఈ కొబ్బరికాయ ఏమవుతుంది, చనిపోయింది. దీన్ని పలగొట్టేస్తారు కదా, ఇది కాస్ట్యూమ్లకు వేయాలి కాబట్టి 18వ బడికి ఇటుపక్కగా అగ్నిగుండం ఉంటుంది. ఈ కొబ్బరి చెప్పులని ఈ అగ్నిగుండంలో వేయడం జరుగుతుంది. దట్ ఇస్ కాల్ స్వామికి నీరుముడి తీసుకొచ్చిన తర్వాత ఆత్మను పరమాత్మను ఐక్యం చేసిన తర్వాత ఈ శరీరంని కొబ్బరికాయ చెప్పుని తీసుకొచ్చి ఇందులో వేసేయాలి. అందులో ఉన్న మిగతా 4 కొబ్బరికాయలు ఉన్నాయి చూసారా, పంబలో ఇప్పాలి ప్రతి గురుస్వామి. 3 కొబ్బరికాయలు అందులో నుంచి తీసేయాలి. ఒకటి కన్నిమూల గణపతి దగ్గర కొట్టాలి, ఒకటి శబరిపీఠంలో ఒకటి కొట్టాలి, ఒకటి 18వ బడి ముందర కొట్టాలి. ఇంకా 2 కాయలు ఉంటాయి. ఒకటి నెయ్యిటెంకాయ ఎలా చేయాలో చేశారు, ఇంకొక కాయ ఉంటుంది కదా అమ్మవారి దగ్గర, ఇలా దొల్లించి కింద వదిలేసేయాలన్నమాట. ఆ అభిషేక సామాన్లన్నీ అమ్మవారికి అక్కించి చేసడం. ఇది ఇరుముడిలో ఉన్నటువంటి వస్తువులు. మరి మీతో పాటు యాత్రకి ఏం తీసుకెళ్ళాలి, అది ఘోరకీకరణి కదా. అక్కడ ఏం దొరుకుతుందంటే ఇంతకుముందు ప్లాస్టిక్ అక్కడ ఉండేది, ఇప్పుడు ప్లాస్టిక్ నిషిద్ధం. అందుకని ఏం చేస్తారంటే ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. కంప్లీట్ వనయాత్ర అంతా కూడా మెడికేటెడ్ వాటర్. తిరువాంకూరు దేవస్వం బోర్డు వారు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు కూడా చక్కగా అఖిల భారత సేవా సంఘం అందరూ కూడా మీకు మెడికేటెడ్ వాటర్ ఇస్తున్నారు. మీతో పాటు తెలుసుకోవాల్సింది, ఎక్కడ పడితే అక్కడ స్నానం చేస్తూ ఉంటాము, ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది, అండర్ ఆర్మ్స్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి మీ డాక్టర్ చెప్పినట్టుగా దానికి అబ్జర్వ్ పౌడర్ కానీ క్రీమ్స్ కానీ తీసుకోవడం, పెయిన్ కిల్లర్స్ ఏమైనా ఒకటి పెట్టుకోవడం. ఇది ఒక మెడికల్ కిట్ ఉండాలి. ఒక ప్లేట్, ఒక స్పూన్, ఒక గ్లాస్, ఒక వాటర్ బాటిల్. అక్కడ దొరుకుతున్నటువంటి ఆహారాన్ని ఎట్లా పడితే అట్లా తీసుకోకుండా మీ పళ్ళెంలోనే మీరు తీసుకొని చక్కనట్టుగా. మీరు వెళ్తూ ఉండగా దారెంబడి షవర్స్ పెట్టున్నారు, టెంపరవరీ షవర్స్, టెంపరవరీ బాత్రూమ్ లెటిన్స్ పెట్టారు. చక్కగా స్నానానికి అక్కడ అవకాశాలు ఉన్నాయి. మీరు నడుస్తూ ఉండగా తడి బట్టలు వేసుకొని నడవకండి, డిస్టర్బ్ అవుతారు. అదొకటి. దాని తర్వాత మీతో పాటు తీసుకెళ్ళవలసింది చిరు ఏమైనా ఆహారం, అటుకులు లాంటిది,
కొంచెం డ్రై ఫ్రూట్స్ లాంటిది, ఆకలికి తినాలి కానీ కడుపు నిండా తినడం కాదు, కుంభాలు తినడం ఎనర్జీ కోసం. అలాంటిది కొంచెం పెట్టుకొని వెళ్ళండి. ఇవన్నీ ఒక ఎత్తు అంటే మీ గురుస్వామి గారు ఎలా చెప్తే అలా వినండి. వనయాత్ర చాలా ముఖ్యం. శరణమయ్యప్ప.